వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఓ 15 ఏళ్ల కిందట హైదరాబాద్ లో ఇరానీ చాయ్ 5 అంటే 5 రూపాయలకు దొరికేది. ఉస్మానియా బిస్కెట్ ఖరీదు రూపాయి. ఓ 7 రూపాయలు ఖర్చు పెట్టుకుంటుంటే సాయంత్రం టీ టైం రుచిగా గడిచిపోయేది. ఆ తర్వాత అది 10 రూపాయలైంది. ఇప్పుడు 20 రూపాయలు ఇస్తే గానీ ఇరానీ చాయ్ దొరకడం లేదు. అమ్మో, అంత కాస్టా అనుకొని 10 రూపాయల టీతో సర్దుకుపోయేవారు ఎంతో మంది. 20 రూపాయలకే ఆలోచిస్తాం కదా. అదే టీ తాజ్ ప్యాలెస్ లో అయితే ఏకంగా 700 రూపాయలు ఫోన్ పే కొట్టాల్సిందే. అడ్డంగా డబ్బు సంపాదించే వాళ్ళు తప్ప ఇంత కాస్ట్ పెట్టి టీ తాగడం ఎవరికి సాధ్యం, ఎలా సాధ్యం అనుకొని నిట్టూరుస్తాం. కానీ అదే దుబాయ్ లో ఉండే బుర్జ్ ఖలీఫాలోని ఓ టీ రెస్టారెంట్ లో టీ ఖరీదు ఎంతో తెలుసా? ఏకంగా 1,00,000 రూపాయలు. పాలు, టీ పొడి, చక్కెర వేసే టీకి 1,00,000 రూపాయలు ఎందుకు అనుకుంటున్నారు కదా? మరేం లేదండి, అక్కడ దొరికే టీలో పాలు, టీ పొడి, చక్కెరతో పాటు 24 క్యారెట్ల బంగారం పౌడర్ని కలిపేస్తారంట. టీ మీద బంగారంతో చేసిన సన్నటి పేపరు కప్పి తెస్తారంట. ఆ టీని సిల్వర్ కప్పు, సిల్వర్ సాసెట్లో పోసి మన ముందు పెడతారంట. సో బంగారం రజనితో తయారైన టీ కాబట్టి దాన్ని 1,00,000 రూపాయల కంటే తక్కువ అమ్మితే ఏం గిడుతుంది అంటున్నారు ఆ టీ షాప్ యజమానులు. కొప్పున్నమ్మ ఏ పూలైనా పెట్టుకుంటుంది. సంపాదించిన సొమ్మును ఎలా ఖర్చు చేయాలో అర్థం కాని బడాబాబులు ఇలా 1,00,000 రూపాయల టీని తాగేస్తుంటారు. అదృష్టవంతులు మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.